ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దారెడ్డి గారిని కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగా ఆయనను ఈరోజు 10 నుంచి 11 గంటల లోపట పోలీసు వారు అన్ని రకాల భద్రతను కల్పించి ఆయనను క్షేమదాయకంగా ఊర్లో వదిలిపెట్టమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే ఒక 5 వెహికళ్ళు చాలా లిమిటెడ్ మనుషులతో గౌరవ పెద్దారెడ్డి గారి ఇక్కడి నుంచి తాడిపత్రిలోకి పోతుంటే పోలీసు వారు అడ్డుకోవడం జరిగింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ని కానీ లేదా రాజ్యాంగాన్ని కానీ ఏమాత్రం గౌరవిస్తలేదు అనేదానికి పెద్దారెడ్డి ఇష్యూ ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈరోజు పోలీస్ వ్యవస్థ, తర్వాత కోర్టు, రాజ్యాంగం ఇవి 3 కూడా స్తంభించిపోయినవి అనడానికి ఇది మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. పోలీసు వారు ఆయనను ఊర్లోకి పంపటం అనేది న్యాయము, బందోబస్తు మధ్యలో అని వాళ్లకు అనిపిస్తున్నా కూడా ప్రభుత్వం యొక్క ఆంక్షలతో ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి పన్నుతున్న కుట్రగా మనము భావించవచ్చు. పెద్దారెడ్డి ఇంతవరకు తాడిపత్రి నియోజకవర్గంలో తిరగడానికి వీల్లేదు, ప్రజల్ని కలవడానికి వీల్లేదు, ఇంట్లో ఉండడానికి వీల్లేని పరిస్థితిని తెచ్చిపెట్టడం అనేది చాలా దుర్మార్గము, చాలా ఆక్షేపణీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే విధంగా ఆయనకు అన్ని రకాల భద్రతను కల్పించాలి కోర్టు ఆదేశాల మేరకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా అనాగరికమైన చర్య. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఉపేక్షించరనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, హోమ్ మినిస్టర్ అనిత వీళ్ళు నలుగురు కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇది యావత్తు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చనీయాంశం అయ్యింది. రేపు మీ కూటమి పార్టీలకు చాలా డ్యామేజ్ చేస్తుంది.